నా ప్రియమైన ప్రజలారా, ఈరోజు నేను మీతో బైబిల్లో మాట్లాడిన కొన్ని ముఖ్యమైన మాటల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అవి మీ యొక్క జీవితాలను మెరుగుపరుచుకోవడానికి, అలానే ఒక మంచి నడవడికతో ఒక మంచి మార్గంలో నడవడానికి జాగ్రత్తగా ఉండటానికి సహాయపడతాయి. అయితే మిత్రులారా, వీడియోని పూర్తిగా చూడుము, అలానే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి మాట, నీ దేవుడైన యెహోవాను మాత్రమే ఆరాధించు, ఆయనకే సేవ చేయుము. నిర్గమకాండము 20లోని 3వ వచనం. ఈ మాట చాలా ముఖ్యమైనది. నేను ఒక్కడే నిజమైన దేవుడను, మీరు నన్ను మాత్రమే ఆరాధించాలి. నేను మిమ్మల్ని సృష్టించిన వాడను, నేను మీకు జీవం ఇచ్చినవాడను, కాబట్టి మీరు నాకు మాత్రమే సేవ చేయాలి. రెండవ మాట, నీ పొరుగువానిని నీలాగే ప్రేమించు. మత్తయి 22లోని 39వ వచనం. మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమించడం చాలా ముఖ్యం. మీ కుటుంబ సభ్యులను, మీ స్నేహితులను మాత్రమే కాదు, మీ శత్రువులను కూడా ప్రేమించగలగాలి. మనం ఒకరినొకరు గౌరవించుకొని అవసరమైన సమయంలో సహాయం చేసుకోవాలి. మూడవ మాట, అబద్ధం చెప్పకు. నిర్గమకాండము 20లోని 16వ వచనం. నిజాయితీగా ఉండటం కూడా చాలా ముఖ్యం. ఎల్లప్పుడూ నిజం మాట్లాడడానికి ప్రయత్నించండి, ఎవరినీ మోసం చేయకండి. ఒక్క అబద్ధం చెప్పడం వల్ల అది ఇంకొక అబద్ధానికి దారితీస్తుంది. దీనివలన బాధలు మాత్రమే వస్తాయి. నాలుగవ మాట, కష్టపడి పనిచేయుడి. సామెతలు 6లోని 6వ వచనం. మీరు సోమరిగా ఉండకండి. మీ జీవితంలో ఏదైనా సాధించాలంటే కష్టపడి పనిచేయాలి. మీ పనిని నిజాయితీగా, శ్రద్ధగా చేయుడి. ఐదవ మాట, దేవుని వాక్యాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకో. ద్వితీయోపదేశకాండము 6లోని 6వ వచనం. బైబిల్లో దేవుని వాక్యాలు మానవాళి మార్గనిర్దేశనం కొరకు చాలా ముఖ్యమైన విషయాలు. అందుకే ప్రతిరోజు బైబిల్ చదవండి, దేవుని మాటలను గుర్తుంచుకోండి. ఈ కొన్ని మాటలు మీ జీవితాలను మెరుగుపరచడానికి సహాయపడతాయని నేను ఆశిస్తున్నాను. నా మార్గంలో నడవండి, నేను మీకు శాంతితో కూడిన సుఖ సంతోషాలను ఇస్తాను. ఇంకా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా.